హలో ఫ్రెండ్స్, హాయ్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ నేనైతే ఏపీలో ఉన్న మహిళలకైతే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చానండి. సో ఎవ్వరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను చేస్తూ ఉంటాను. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మన ఏపీ ప్రభుత్వం అయితే మహిళలకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకైతే వైఎస్ఆర్ చేయూత పథకం కింద 45 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న మహిళలకైతే మనకు ఈ స్కీమ్ ప్రారంభించిన విషయం అయితే తెలిసిందే కదా అండి. సో ఈ స్కీమ్లో ప్రతి ఒక్కరికైతే ప్రతి ఇయర్ 18,750 రూపీస్ చొప్పున 5 ఇయర్స్ వరకు అయితే 75,000 అయితే ఇస్తామని అయితే చెప్పడం జరిగింది కదా. సో అలాగే ఆల్రెడీ మనకి 3 ఇయర్స్ నుంచి అయితే ప్రతి ఇయర్ 18,750 రూపీస్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం అయితే మనకి 4వ విడత నిధులు అయితే విడుదల చేయడం అయితే జరుగుతుందండి. సో ఈ మంత్ 15th or 16th రోజు అయితే ఈ నిధులు అయితే విడుదల చేయడానికైతే వాళ్ళైతే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. సో ఇదైతే మన మహిళలకి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి కాబట్టి బిఫోర్ దట్టే వీళ్ళైతే నిధులు అయితే విడుదల చేస్తారు. సో ఇది ప్రతి ఒక్కరికైతే ఒక మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి ఏపీ ప్రజలకైతే. అండ్ అలాగే వైఎస్ఆర్ చేయూతకి కొంతమంది కొత్తగా కూడా అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అండ్ వాళ్ళది ఎలిజిబిలిటీ లిస్ట్ కూడా వచ్చేసింది. చాలామంది అయితే చెక్ చేసుకున్నారు కూడా. సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో ప్రతి ఒక్కరికైతే వైఎస్ఆర్ చేయూత పథకం కింద అయితే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి. సో ఇది ఒక మంచి అప్డేట్. కాకపోతే ఈ అమౌంట్ మన అకౌంట్లోకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా రావాలి అనుకుంటే మనమైతే 3 విషయాలు అయితే తెలుసుకోవాలండి. సో అవి 3 మన దగ్గర కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. సో అవి ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ అయితే మన బ్యాంక్ అకౌంట్ అండి. మన బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లో ఉందా లేదా అనేది చూసుకోవాలి. సో ఇది బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లో ఎలా ఉంటుందంటే మనము ఆధార్ కార్డ్ అండ్ అలాగే మొబైల్ నెంబర్ అయితే కంపల్సరీగా లింక్ చేయించుకోవాలి మన బ్యాంక్ అకౌంట్కి. అండ్ అలాగే సెకండ్ వచ్చేసి ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీగా బయోమెట్రిక్ చేసి ఈకేవైసీ అయితే చేయించుకొని ఉండాలి. సో ఆధార్ కార్డ్ అయితే అప్డేట్ ఉంటేనే మనకైతే అకౌంట్లోకి డబ్బులు పడతాయి. అండ్ ఫైనల్గా వచ్చేసి ఆధార్ కార్డ్కి పాన్ కార్డ్కి అయితే లింక్ ఉండాలండి. సో ఇవి అన్ని 3 విషయాలు కంపల్సరీగా మన దగ్గర కరెక్ట్గా ఉంటేనే మన అకౌంట్లోకి అయితే అమౌంట్ అయితే పడడం జరుగుతుంది. సో ఎవరైనా ఇంకా ఆధార్ కార్డ్ అప్డేట్ చేయించుకోకపోయినా లేకపోతే పాన్ కార్డ్తో లింక్ చేయించుకోకపోయినా మన బ్యాంక్ అకౌంట్ కానీ యాక్టివ్లో లేకపోయినా కూడా ఈ అకౌంట్లో అమౌంట్ రావడం అయితే కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది. మనకి ఎలాంటి మెసేజెస్ రాదు. సో మనకి డీటెయిల్స్ అయితే అర్థం అవ్వదండి. సో ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి డెఫినెట్గా ఎవరైనా ఇంకా చేయించుకోకపోతే వెళ్ళైతే బ్యాంక్లో వెళ్ళైతే చేయించుకోండి. సో దిస్ ఈజ్ అ న్యూ అప్డేట్ అబౌట్ వైఎస్ఆర్ చేయూత గుడ్ న్యూస్ అండి. సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వీడియో. అండ్ అలాగే లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే ఈ వీడియో ఇంకా కొంతమందికి అయితే షేర్ అవుతుంది. సో దట్ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. సో మొత్తానికైతే 4th ఇన్స్టాల్మెంట్ అమౌంట్ అయితే రిలీజ్ కానుంది ఈ మంత్ 15th వరకు అయితే. సో ఇది ఒక మంచి గుడ్ న్యూస్. సో ఈ మంత్ ఎండింగ్ వరకు అయితే కంప్లీట్గా అందరి అకౌంట్లోకి అయితే వచ్చేస్తాయి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి. సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ అండ్ థ్యాంక్ యూ.